మన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ నిన్న పుతిన్తో కూడా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఒక 40 Su-57 యుద్ధ విమానాలు కొనాలి అని భారత్ ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా ఒక డీల్ కుదిరినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఎందుకు భారత్ రష్యా నుంచి Su-57 యుద్ధ విమానాలని కొనాలి అని అనుకుంటుంది? అలాగే అమెరికా నుంచి కూడా F-22 విమానాలు ఉన్నాయి కదా అమెరికా దగ్గర, అవి ఎందుకు కొనాలి అని అనుకోవడం లేదు? ఈ Su-57 యుద్ధ విమానం యొక్క ఫీచర్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు Su-57 అనేది 5th జనరేషన్ 5వ తరం యుద్ధ విమానం. ప్రపంచ చరిత్రలో 5వ తరం యుద్ధ విమానం. ఇది ట్విన్ ఇంజన్ మీద పనిచేస్తుందండి. దీనికి సంబంధించిన గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు చాలా విపత్కర పరిస్థితిలో ఉంది సెక్యూరిటీకి సంబంధించి. మొన్న May 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ అణ్వస్త్ర దేశమైన పాకిస్తాన్ మీద మనం దాడి చేయవలసిన అవసరం వచ్చింది. దాంతో డీల్ చేయవలసి వచ్చింది. 4 రోజుల్లో ఓడించాం. కానీ ఆ ముప్పు ఇంకా పొంచే ఉంది. పాకిస్తాన్తో ఏ క్షణమైనా భారతదేశానికి యుద్ధం రావచ్చు. పాకిస్తాన్ వెనకాల ఇప్పుడు అమెరికా రావచ్చా, చైనా రావచ్చో తెలియదు. ఆ సెక్యూరిటీ సెటప్ ఏంటంటే ఒక పాకిస్తాన్తో యుద్ధం చేసే విషయం కాదండి. 2 ఫ్రంట్ వార్ అనేది ఒక పెద్ద థ్రెట్ ఉంది. ఈ సమయంలో MiG-21 అనేది ఒక యుద్ధ విమానం రిటైర్డ్ అయ్యింది. ఇప్పుడు 42 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలకు బదులు భారతదేశం వద్ద 29 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. అంటే సుమారు 500 నుండి 700 యుద్ధ విమానాల లోటు ఇప్పుడు భారత ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉంది. దాంతోపాటు అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానాలు లేవు. 5వ తరం యుద్ధ విమానాలు మన పొరుగున ఉన్న చైనా దగ్గర ఉన్నాయి. 5వ తరం యుద్ధ విమానాలని ఆల్రెడీ అది తయారు చేసేసి అది యూజ్ చేయడం కూడా జరుగుతుంది. అందులో J-20, J-35A అనే 2 రకాల 5వ తరం యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ కూడా 40 J-35A 5th జనరేషన్ ఫైటర్స్ కొంటుంది. కొన్ని నెలల్లో దాని అమ్ముల పొదిలో చేరబోతున్నాయి చైనా యుద్ధ విమానాలు. అంటే భారతదేశం ఎంత విపత్కర పరిస్థితిలో ఉందో చూడండి. అందుకనే భారతదేశం 5వ తరం యుద్ధ విమానాలు కొనాలనుకుంటుంది. చైనా దగ్గర కొనలేదు కాబట్టి ఇంకా 5వ తరం తయారు చేసిన 2 దేశాలు. ఒకటి రష్యా, అది Su-57, తర్వాత అమెరికా F-22, F-35 లైట్నింగ్ అని 2 ఉన్నాయి అన్నమాట. రష్యా నుంచి అయినా కొనాలి, అమెరికా నుంచి అయినా కొనాలి. అమెరికాతో మనం చాలా డీల్ చేసాం F-35 లైట్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనడానికి. కానీ మనం ఇప్పుడు రష్యా వైపు మొగ్గుతున్నాం. రష్యా Su-57 వైపు మొగ్గుతున్నాం. ఎందుకంటే అక్కడ నుంచి మనం 2 నుంచి 3 స్క్వాడ్రన్లు అంటే 40 యుద్ధ విమానాలు గవర్నమెంట్ డీల్ కుదుర్చుకోపోతున్నాం. ఈ వచ్చే యుద్ధ విమానాలు మనం హషీమరా అని వెస్ట్ బెంగాల్లోను, అంబాలా అని పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, ఇటు చైనా బోర్డర్ దగ్గర పెట్టబోతున్నాం. ఈ యుద్ధ విమానాలు ముఖ్యంగా చైనా నుంచి, పాకిస్తాన్ నుంచి 5వ తరం యుద్ధ విమానాల ముప్పుని తట్టుకోవడానికి పెట్టబోతున్నాం. ఇప్పుడు Su-57 ఫీచర్స్కి సంబంధించవలసి వస్తే ఇవి వన్ ఆఫ్ ది బెస్ట్ సోఫిస్టికేటెడ్ 5th జనరేషన్ ఫైటర్స్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి అమెరికా F-22, అమెరికా F-35 కంటే కొంచెం సోఫిస్టికేటెడ్, ఆధునికంగా ఉంటాయి టెక్నాలజికల్ పరంగా అని తెలుస్తుంది. 2 ఆపరేషనల్ కాస్ట్ కూడా తెలుస్తుంది. ఆపరేషనల్ కాస్ట్ ఏంటంటే అమెరికా ఒక్కో యుద్ధ విమానం $80 మిలియన్ అవుతాయి. అదే రష్యా అయితే $30 నుంచి $40 మిలియన్ వచ్చేస్తుంది. సగానికంటే సగం ఖర్చులో మనం రష్యా నుంచి కొనేసుకోవచ్చండి. అదొకటి. 2 అమెరికా యుద్ధ విమానం ఏంటంటే F-35 అనేది చాలా ఆపరేషనల్ కాస్ట్ ఉంటుంది. అంటే అది 50 సంవత్సరాల యుద్ధ విమానాన్ని మెయింటైన్ చేయడానికి $80 మిలియన్ కొనుక్కుంటే $1.5 ట్రిలియన్ అవుతుందండి. $1,500 బిలియన్ అవుతుంది ఒక్కో దాని మెయింటెనెన్స్, టోటల్ మెయింటెనెన్స్. అదే అమెరికా యుద్ధ విమానం, ఈ రష్యా యుద్ధ విమానం Su-57 మెయింటైన్ చేయడానికి చాలా తక్కువ కాస్ట్ అవుతుంది, ఆపరేషనల్ కాస్ట్. 2 అమెరికా యుద్ధ విమానాల్లో కిల్ స్విచ్ అనేది ఒకటి ఉంది. అది అమెరికా కావాలనుకున్న వాడికి ఆ కిల్ స్విచ్ ఆన్ చేస్తే ఇంకా యుద్ధ విమానం పనిచేయకుండా నిరుపయోగం అయిపోద్ది. చాలా డేంజరస్ అనమాట కిల్లింగ్ స్విచ్ అనేది. రష్యా అలాంటిది ఉండదు. తర్వాత అమెరికా మనకి టెక్నాలజీ ఇవ్వదు, రష్యా మనకి టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తే. ఆల్రెడీ రష్యా Su-27, Su-30 MKIలు మనం వాడతామండి. కొన్ని 500 యుద్ధ విమానాలు భారత ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్నాయి. Su-27, Su-30 MKI అని. దాని వార్స్డ్గానే ఇప్పుడు Su-57 వస్తుంది. కాబట్టి అదంతా మనకి చూపరిచే, మన పైలట్లకి ఏంటి, మన ట్రైనింగ్ ఏంటి, మెయింటెనెన్స్ అంతా మన ఇండియాలో అయిపోతుంది. ఇంకా చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. 2 రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మనం నాసిక్లో హాల్ ఫెసిలిటీలో మనం తయారు చేయబోతున్నాం యుద్ధ విమానాలని. సో అది అమెరికా అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవ్వదు, కిల్లింగ్ సిస్టమ్ ఉంటుంది,
ఆపరేషన్ కాస్ట్ చాలా ఎక్కువ, సోర్స్ కోడ్ కూడా ఇవ్వదండి. చూడండి F-35 యుద్ధ విమానాలు ప్రతి పార్టీకి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ మనకి ఇవ్వదు. అదే రష్యా అయితే మనకి కోడ్ ఇస్తుంది. రెండో ఇంకో ఫీచర్స్ ఏంటంటే Su-57 అనేది 5th జనరేషన్ ఫైటర్, ట్విన్ ఇంజన్. అమెరికా ఇదైతే సింగిల్ ఇంజన్ అండి. రెండో విషయం ఏంటంటే Su-57 పేలోడ్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే ఇందులో కింజాల్ అనే మిసైల్ హైపర్సోనిక్ వాడుతుంది. మొట్టమొదటి హైపర్సోనిక్ మిసైల్ని యుద్ధ విమానంలో వాడిన చరిత్ర రష్యాదే, అది Su-57. ఇప్పుడు ఇండియా బ్రహ్మోస్ బ్లాక్ 2 అనేది ఒక హైపర్సోనిక్ తయారు చేస్తుంది కాబట్టి అది అందులో వాడచ్చు. అంటే హైపర్సోనిక్కి 5th జనరేషన్ యాడ్ చేస్తే ప్రపంచంలో దాన్ని అడ్డుకోవడం ఏ శక్తి తరం కాదండి. దీంతోపాటు రష్యా KH-101 అనే ఒక మిసైల్ వాడుతుంది. అది అంటే ఒక బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఒక పృథ్వీ, అగ్ని లాంటి వాడవచ్చు. మనం అగ్ని మిసైల్ని దాంట్లో పెట్టి దాన్ని వాడామంటే అసలు తిరుగులేని అస్త్రం అయిపోతుంది. తర్వాత ఈ Su-57 సుకోయ్ 57 ఫైటర్స్తోనే మనకి రష్యా ప్యాకేజీలో భాగంగానే మనకి R-37 అనే అస్త్ర, అంటే ఎయిర్ టు ఎయిర్ ఒక 400 కిలోమీటర్స్ పాటు ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేసి ఒక మిసైల్ ఇస్తుంది అనమాట. అది ఒక ఇన్విన్సిబుల్ వెపన్, ఓడింప శక్యం కానీ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి. అంటే రఫేల్తో మనం మెటియర్, స్కాల్ఫ్ ఎలా తెచ్చుకున్నామో ఇది కూడా రాబోతుంది. సో ఆపరేషన్ కాస్ట్ తక్కువ కాబట్టి ఈ యుద్ధ విమానం మన దగ్గరకు వచ్చిందంటే చాలా కష్టం. రెండు, ఈ యుద్ధ విమానం మన దగ్గరికి వస్తే డ్రోన్లు కూడా, అంటే ఈ 5th జనరేషన్ ఫైటర్లో డ్రోన్లు, హైపర్సోనిక్ మిసైలు, ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ కూడా వాడతాం. తర్వాత న్యూక్లియర్ బాంబులు వేయడానికి అన్ని అనువుగా ఉండే ఒక 5th జనరేషన్ ఫైటర్. దాంతోపాటు ఇది ఒక మల్టీ రోల్ ఫైటర్ అంటారు. మల్టీ అంటే మనం తెచ్చుకుంటే ఒక సింగిల్ యూజ్ కాదండి, మల్టీ పర్పస్ ఉపయోగిస్తాం. అదేంటంటే మారిటైమ్ అటాక్ చేయొచ్చు, సముద్రాల మీద అటాక్ చేయొచ్చు. రెండు, ల్యాండ్ గ్రౌండ్ బేస్డ్ అటాక్, ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ అంటారు, ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇలా మల్టీ పర్పస్ ఉండే ఒక 5th జనరేషన్ ఫైటర్. అందుకనే ఇండియా అమెరికా F-22లో అమెరికా F-35 పక్కన పడేసి మనం ఈరోజు దీన్ని కొంటున్నాం, Su-57. ఇంక ఇది మనకు అత్యవసరం. ఇది గవర్నమెంట్ డీల్ కుదరపోతుంది, అంటే గవర్నమెంటే, కంపెనీతో కాదు. దానివల్ల మనకి గ్యారంటీగా వస్తుంది, తక్కువ కాలంలో వస్తుంది. కొన్ని నెలల వ్యవధులు తయారు చేసినట్టు మన ఇండియాకి వచ్చేస్తాయి అనమాట. అంటే వచ్చే 6 నెలల్లో ఈ యుద్ధ విమానాలు 40 మన దగ్గరకు వస్తే 3 స్క్వాడ్రన్లు అంటారు. స్క్వాడ్రన్లో 12 నుంచి 18 యుద్ధ విమానాలు ఉండొచ్చు అనమాట. ఇవి హెవీ ఫెసిలిటీస్. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తే ఈ టెక్నాలజీని మనం తయారు చేసే మన 5th జనరేషన్ ఫైటర్ ఉంది ఇండియా తయారు చేసేది, అందులో కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. తర్వాత ఆఫ్సెట్ అని కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట. ఈ యుద్ధ విమానం తయారయ్యే ఖర్చులో 30% దాకా ఇండియా నుంచే వాళ్ళు సోర్స్ తెచ్చుకోవాలి. అది రష్యా అంగీకారం తెలిపింది అనమాట టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్తో. అంటే అక్కడున్న రాడార్లు, ఈ స్పేర్ పార్ట్స్ మన ఇండియా తయారు చేయగలదు, మన ఇండియా నుంచే పట్టుకెళ్ళాలి వాళ్ళు. దీనివల్ల మన స్వదేశీ కంపెనీలు కూడా చాలా బాగుపడతాయండి. సో ఇంత గొప్ప Su-57 ఫైటర్స్ని ఈరోజు భారతదేశం మన జైశంకర్ గారు వెళ్ళి పుతిన్ గారితో మాట్లాడి మొత్తం డీల్ అంటే సెట్ చేస్తున్నారు. వన్స్ పొలిటికల్ లెవెల్లో ఓకే అయితే వెంటనే ఆర్మీ అఫీషియల్స్, ఎయిర్ ఫోర్స్ అఫీషియల్స్, మిలిటరీ అఫీషియల్స్ అక్కడ రంగంలో దిగుతారన్నమాట. దిగి ఇంకా ప్రతి విషయాన్ని పరిశీలించడం మొదలు పెడతారు. కొన్ని నెలల వ్యవధిలో పరిశీలించి ఈ యుద్ధ విమానం ఎలాగా ఇండియాకి ఎటువంటి మోడిఫికేషన్ చేసుకోవాలి, ఏ ఆయుధాలు మనం కూడా పెట్టుకోవాలి. పేలోడ్ ఏంటంటే సుమారు 10 టన్నుల పేలోడ్ ఉంటుందండి. అందులో Mach 2 స్పీడ్ తోటి Su-57 వెళుతుందనమాట. ఇది అమెరికా యుద్ధ విమానం కంటే స్పీడ్ ఎక్కువ. కాబట్టి ఇలాంటి స్పెసిఫికేషన్, ఇండియన్ స్పెసిఫికేషన్ అంటారు. మన ఆయుధాలు వాడుకోవడం, మన రాడార్లకు అనుకూలంగా యుద్ధ విమానాన్ని మార్పు చేర్పులు చేయాలి తయారీలో. ఇవన్నీ చేసుకుని హాల్లో నాసిక్, మన మహారాష్ట్రలో ఉన్న నాసిక్, బెంగళూరు కాకుండా నాసిక్ దగ్గర Su-27 తయారవుతాయి. అక్కడ ఇది తయారు చేస్తామన్నమాట. ఇది ఒక గొప్ప ఒప్పందంగా నిలిపోతుంది. అమెరికా యుద్ధ విమానాలు మనం పక్కన పెట్టేసాం. చైనా యుద్ధ విమానాలు తట్టుకునే కెపాసిటీ Su-57కు ఉంటుంది అనమాట. ఇది ఒక గొప్ప పరిణామంగా భారత సెక్యూరిటీ సెటప్ కోసం భారతదేశం తీసుకున్న ఒక యాస్ట్యూడ్ డిసిషన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సంజయరావు గారు, భారత్ కూడా 5th జనరేషన్ ఫైటర్ ఆమ్కాని అభివృద్ధి చేస్తోంది కదా. మరి మోదీ చెప్తూ ఉంటారు ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి. కానీ ఇప్పుడు రష్యా నుంచి Su-57లు దిగుమతి చేసుకోవడం అంటే మరి మోదీ చెప్తున్న ఆత్మ నిర్భర్ భారత్కి విఘాతం కాదా? ఎస్ అండి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం కూడా 5th జనరేషన్ ఫైటర్ ఆమ్కా, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి తయారు చేస్తున్నాం. దానికి డబ్బులు కూడా 15,000 కోట్లు శాంక్షన్ కూడా చేయడం జరిగింది కావాల్సిన బడ్జెట్లో. ఇది ఇప్పుడు బెంగళూరులో తయారవుతుంది హాల్లో. కానీ ఇది
రావడానికి పట్టే సమయం 2035 నాటికి కానీ భారతదేశ వాయుసేన అమ్ముల పొదులోకి చేరదు 2035 నాటికి. మరి ఈ మీన్ వైల్లో మన సెక్యూరిటీ థ్రెట్ని ఎలా తట్టుకోవాలి? మనకుండా భయం బెదిరింపులు వీటిని ఇటు పాకిస్తాన్ చైనా నుంచి J35Aలు తెచ్చేసుకుంటుంది. ఆల్రెడీ చైనా కొన్ని వందల 5th జనరేషన్ ఫైటర్స్ని టిబెట్లో మోహరించేసింది. ఇటు అరుణాచల్ ప్రదేశ్ నుంచి జింజియాంగ్ ప్రావిన్స్ దాకా మొత్తం టిబెట్లో మోహరించింది ఇండియాకి ఎగ్నెస్ట్గా. సో చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉన్నాం. 2035 నాటికి కానీ మన ఆమ్కా రాదు. సో ఈ మీన్ వాల్యూ సెక్యూరిటీ సెటప్ని తట్టుకోవాలంటే ఇమ్మీడియట్గా మనకు కొన్ని 5th జనరేషన్ 5వ తరం యుద్ధ విమానాలు కావాలి. అందువల్ల 5వ తరం యుద్ధ విమానాలు దొరికేది కేవలం రష్యా అమెరికా దగ్గరే, మనం చైనా నుంచి తెచ్చుకోం కాబట్టి. సో అమెరికా నుంచి అంత కాస్ట్లీ అంత డేంజరస్ అమెరికాని నమ్మడానికి లేదు, కిల్స్ ఇచ్చే అనేవాడు. కాబట్టి రష్యా నుంచి మనం తెచ్చుకుంటున్నాం. దీనివల్ల ఆత్మనిర్భర్కి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఎందుకంటే భారతదేశం చాలా సిన్సియర్గా ఆత్మనిర్భర్లో భాగంగా 5th జనరేషన్ ఫైటర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది మోడీ ప్రభుత్వం. కానీ ఈ మీన్ వైల్లో దీన్ని తెచ్చుకోవడం వల్ల కాస్త ఎక్కువ డబ్బులు మనం పెట్టవలసి వస్తుంది, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడతాం. కానీ ఆత్మనిర్భర్ మీద మాత్రం కూడా ఉపేక్ష చేయకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది. 2, ఈ Su-57 తెచ్చుకోవడం వల్ల ఇందులో ఈ యుద్ధ విమానం తయారీ అవ్వడానికి $40 మిలియన్ పడితే అందులో 30% అంటే కొన్ని స్పేర్ పార్ట్స్ అవి భారతదేశం తయారయ్యి ఆఫ్సెట్ అని ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ ఉంటుంది. దాంట్లో భాగంగా రష్యా యుద్ధ విమానం తయారు చేయడానికి 30% సోర్స్ మన ఇండియా నుంచి పట్టుకెళ్ళద్ది మనం తయారీ. కాబట్టి 30% డబ్బు మళ్ళీ మనకు మిగిలిద్ది. దీనివల్ల మన స్వదేశీ ఇండస్ట్రీస్ చాలా వందలాది ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మన మీద మనకి డెవలప్ అవుతాయి. 2 Su-57 తెచ్చుకోవడం వల్ల ఆ యుద్ధ విమానాలు కొన్ని మన నాసిక్ హాల్లో తయారవుతాయి. కాబట్టి ఆ తయారు చేసేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్, ఆ టెక్నాలజీ, వేరే సోర్స్ కోడ్, వీటికి సంబంధించి ఏవియానిక్స్ అని, తర్వాత మాన్యూవరబిలిటీ అని, ఈ స్టెల్త్ టెక్నాలజీ అని, ఇవన్నీ మనకు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ టెక్నాలజీని మన ఆమ్కాలో ఉపయోగించడం వల్ల ఆమ్కా అనేది ఇంకా లాంగ్ టర్మ్ జాగ్రత్తగా ఎటువంటి టెక్నికల్ స్నాక్స్ రాకుండా తొందరగా తయారైపోతుంది. కాబట్టి మన ఆత్మనిర్భర్కి ఇది ఒక బాగా ఉపయోగించుకుంటే ఆఫ్సెట్ కాంట్రాక్ట్, కొన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, వీటి వల్ల మనకు ఉపయోగమే జరుగుతుందండి. ఆపై మనం ఎటువంటి ప్రాబ్లము రాదు ఆత్మనిర్భర్లో. ఒకప్పుడు చాలా మనం నెగ్లెక్ట్ చేసేవాళ్ళం, కేవలం ఇంపోర్ట్ మీదే పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంపోర్ట్ కాదు, ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడు చైనా చూడండి, తను యుద్ధ విమానాలను ఇంపోర్ట్ చేసుకుని రివర్స్ ఇంజనీరింగ్ చేసి కొత్త టెక్నాలజీ తయారు చేసి తను తయారు చేస్తాయి. లేకపోతే అది 5th తయారు చేయడం ఏంటి, ఎలా తయారు చేస్తుంది? భారతదేశం కూడా ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీ తీసుకుని మనం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఆత్మనిర్భర్ భారత్కి ఇది ఒక పెద్ద పుష్ అవుతుంది, కానీ ఫార్వర్డ్ స్టెప్ అవుతుంది. కానీ ఆత్మనిర్భర్ భారత్ని ఇది ఆపేది కాదు. ఎప్పుడు భారతదేశ సంకల్పం వహించాలి ఏమని, మన ఆత్మనిర్భర్ భారత్ ఎట్టి పరిస్థితులు వెనక్కి వెళ్ళకూడదని. కాబట్టి మన ఆత్మనిర్భర్ భారత్కి ఇది ఎటువంటి ప్రమాదం కాదు. ఇది ముందు చూపుతో తీసుకుని ఒక అద్భుత నిర్ణయం అని చెప్పొచ్చు. ఎంజీరావు గారు, ఈ Su-57లను సమీకరించుకోవడం ద్వారా పాకిస్తాన్ అండ్ చైనాలకు చెక్ పెట్టొచ్చా? ఎస్ అండి. ఇప్పుడు Su-57E అని Su-57E, ఈ సుఖోయ్ 57E అనే యుద్ధ విమానం ఎందుకు తెచ్చుకుంటున్నామంటే, ఇటు పాకిస్తాన్ చైనా నుండి మనకి ఏది బిగ్గెస్ట్ థ్రెట్ ఉందండి, చాలా డేంజరస్ మనం పొంచి ఉందన్నమాట డేంజర్. ఎస్పెషల్లీ పాకిస్తాన్ నుంచి ఇప్పుడు చైనా నుంచి అది తెచ్చుకుంటుంది. ఒక 40 J35 5th జనరేషన్ ఫైటర్స్ని పాకిస్తాన్ తెచ్చుకుంటుంది. J10 తెచ్చుకుంది, J17 థండర్ అని తెచ్చుకుంది. కాబట్టి ఇటు పాకిస్తాన్ ఈసారి మళ్ళీ యుద్ధం జరిగితే మనం 5th జనరేషన్ ఫైటర్ అది వాడుతుంది. మనం వాడలేదు అనుకోండి, ఢిల్లీ దాకా వచ్చేస్తారన్నమాట. ఎందుకంటే అవి స్టెల్త్ ఫైటర్స్. స్టెల్త్ అంటే మన రాడార్లకి కనిపించవు, కాబట్టి మన డేంజర్ ఉంది. కాబట్టి అది మనం తెచ్చుకోవాలంటే, పాకిస్తాన్ యొక్క బెదిరింపు తట్టుకోవాలంటే మనకి Su-57 కావాలి. అదేవిధంగా చైనా తన J20లు, ఎస్పెషల్లీ J20ని అనే 5th జనరేషన్ ఫైటర్ని ఇటు టిబెట్ లాసా దగ్గర నుంచి జింజియాంగ్ ప్రావిన్స్ నుంచి ఇటు అరుణాచల్ ప్రదేశ్ పైన ఉన్న ఆ ప్రావిన్స్ దగ్గర అన్ని చోట్ల అది మోహరించేసింది. దరిదాపుల ఒక 100 యుద్ధ విమానాలు 5th జనరేషన్ ఫైటర్స్ని మనకి ఎగ్నెస్ట్గా అది టిబెట్లో మోహరించిందండి. కాబట్టి మనకి ఇటు చైనా నుంచి ఇటు పాకిస్తాన్ నుంచి థ్రెట్ ఉంది. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్ నుంచి కంబైన్డ్ థ్రెట్ అంటారు, అవి 2 ఫ్రంట్ వార్ థ్రెట్ ఉందన్నమాట. అవి తెగించేస్తాయి అనమాట. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రఫేల్ ఫైటర్సు, ఈ సుఖోయ్ 30 MKI, సుఖోయ్ 27 MKI, మీరేజ్ ఫైటర్సు, ఈ MiG-27, MiG-29, ఈ ఫైటర్స్ ఏంటంటే ఈ 5th జనరేషన్ ఫైటర్ని తట్టుకోలేవు. ఈ 5th జనరేషన్ ఫైటర్ J-20, J-35 వస్తే మనం తట్టుకోలేం.
ఈవెన్ డిఫెండ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. చాలా హైలీ అడ్వాన్స్డ్ ఫిఫ్త్ జనరేషన్ అంటే. ఫిఫ్త్ జనరేషన్ అంటేనే అడ్వాన్స్డ్. ఇప్పుడు చూడండి, ఐఫోన్ కొంటాం, ఈ సెకండ్ జనరేషన్కి ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ ల్యాప్టాప్లు ఇవి ఫిఫ్త్ జన్ ఇవన్నీ ఇలా అనమాట. ఇప్పుడు చూడండి 2G 3G టెక్నాలజీ, 4G 5G వచ్చేసింది, ఎంత టెక్నాలజీ. ఆ విధంగా టెక్నాలజీ అనేది ఎప్పుడు కూడా యుద్ధంలో టెక్నాలజీ ఎడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందువల్ల ఫిఫ్త్ జనరేషన్ చైనా పాకిస్తాన్ వాడితే ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్లో ఉన్న రఫేల్ 4.5 జనరేషన్, తేజస్ 4 జనరేషన్, సుఖోయ్ 30 MKL 4th జనరేషన్, మిరేజ్ 4th జనరేషన్, ఇవన్నీ తట్టుకోలేవన్నమాట. పూర్తి స్థాయి యుద్ధం మనం చేయలేమన్నమాట. సో అందువల్ల వాళ్ళకి ఎడ్జ్ వచ్చేస్తుంది. కాబట్టి మనం Su-57 అనేది ఇమీడియట్గా 40 తెచ్చుకొని వెస్ట్ బెంగాల్ హషిమరా, అంబాలా, తర్వాత ఢిల్లీ దగ్గర అదాంపూరు, తర్వాత జమ్మూ, వీటి దగ్గర మనం మోహరించి పెడితే కనీసం ఈ 40 యుద్ధ విమానాలు మన ఆమ్కా వచ్చే బదులు 2030 2035 బదులు అంటే 2030 2035 నాటికి మన యుద్ధ విమానం వచ్చే లోపు ఈ ఫిఫ్త్ జనరేషన్ వాళ్ళు వాడే యుద్ధ విమానాలు కనీసం డిఫెండ్ చేసుకోవచ్చు. రక్షణ కోసం మనం వాళ్ళు రాకుండా ఆపగలిగిద్ది అనమాట. సో అప్పుడు మనం మిగిలిన ఎయిర్ ఫోర్స్ వెళ్ళి వాళ్ళని అటాక్ చేయగలుగుతాం. సో డిఫెండ్ చేసుకోవాలి, అటాక్ చేయాలి. ఎయిర్ ఫోర్స్ మనకు తెలుసు, ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్లో ఎయిర్ ఫోర్సు అనేదే చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆర్మీ కంటే, నేవీ కంటే. కాబట్టి ఎయిర్ ఫోర్స్ చాలా పటిష్టంగా ఉండాలి. అందుకని Su-57 ద్వారా మనం పాకిస్తాన్ ఇటు చైనా అని యొక్క థ్రెట్నే, వాళ్ళ 2 ఫ్రంట్ వార్ థ్రెట్నే మనం ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. అందుకే మనకి Su-57 అనేది పాకిస్తాన్ని చైనానికి చెక్ పెట్టడానికే మనం తెచ్చుకుంటున్నామండి. ఇక ఎంజీరావు గారు, మనం రష్యా నుంచి Su-57లను కొంటే ఖచ్చితంగా అమెరికా అబ్జెక్ట్ చేస్తుంది, మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందా అమెరికా భారత్ మీద? అంటే ఎందుకు భారత్ అమెరికా కోపం తెప్పించే పని చేయడం? ఎస్ అండి, ఇప్పుడు అమెరికా మన మీద టారిఫ్స్ విధించింది. అది ఎందుకు 25% అంటే ట్రేడ్కి సంబంధించింది, మిగిలిన ఇంకో 25% రష్యా నుంచి ఆయిల్ కొంటున్నట్టు, అదేవిధంగా రష్యా నుంచి ఆయుధాలు కొంటున్నందుకు పెట్టింది. ఇప్పుడు మళ్ళా దాన్ని ఏదో మండుతున్న మంట మీద ఇంకా మళ్ళీ ఆయిల్ పోసినట్టు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ అదే రష్యా నుంచి Su-57 మనం కొంటున్నాం. అదే డిస్కషన్ అవుతుంది. ఆ డీల్ పుతిన్ వచ్చినప్పుడు అది కంప్లీట్ ఫినిష్ అయిపోతుంది. కొన్ని నెలల వ్యవధిలో గవర్నమెంట్ ప్యాకేజీలో భాగంగా మన ఇండియాకి వచ్చేస్తే Su-57 యుద్ధ విమానాలు. మరి ఇప్పుడు అమెరికా ప్రతిస్పందన ఎలా ఉండబోతుంది? అమెరికా F-22 F-35 మనం కొనడం లేదు, మళ్ళీ రష్యా నుంచి మనం ఆయుధాలు కొనుక్కుంటున్నాం. కాబట్టి అమెరికా ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే, అమెరికా కాంగ్రెస్ ఒక చట్టం చేసింది అనమాట, కాట్సా అని ఒక చట్టం చేసింది. అదేంటి, కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షనింగ్ అథారిటీ, కాట్సా అని ఒక చట్టం చేసిందండి. ఆ చట్టం ప్రకారం అమెరికా యొక్క శత్రువుల నుంచి యుద్ధ విమానాలు ఇవి కొంటే, టెక్నాలజీ కొంటే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తుంది కాట్సా. మన S-400 కొన్నప్పుడు అలాగే విధించబోయింది, కానీ జో బిడెన్ గవర్నమెంట్ విధించలేదు. కానీ అమెరికా చాలా పెద్ద మిత్రదేశం, నాటోలో భాగస్వామ్యమైన టర్కీ మీద వాళ్ళు కాట్సా విధించారు, ఆంక్షలు విధించారు S-400 టర్కీ తెచ్చుకున్నప్పుడు. సో ఇప్పుడు అమెరికాని మనం బాగా రెచ్చగొట్టినట్టు చర్య. ఎందుకంటే F-22 35 మనం తెచ్చుకోవడం లేదు. అమెరికా ఆంక్షలు 25% ఆంక్షలు వేసినా, టారిఫ్లు వేసినా మనం పట్టించుకోకుండా డిఫై చేసి, పోరా నువ్వు చెప్పింది ఏదైనా నేను పట్టించుకో, మాకు కూడా విదేశాంగ విధానం ఉంది, మేము డిఫెన్స్ విషయంలో, ఆయిల్ విషయంలో, సెక్యూరిటీ విషయంలో, గ్రోత్ విషయంలో, ట్రేడ్ విషయంలో చాలా ఇండిపెండెంట్గా స్వతంత్రంగా మాకు విదేశాంగ విధానంలో నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి ఇప్పుడు Su-57 మేము రష్యా నుంచి తెచ్చుకుంటాం, నీ దగ్గర నుంచి కొనం, నువ్వేం చేసుకుంటావు చేసుకో అన్నట్టే ఈరోజు విదేశాంగ శాఖ మంత్రి మాస్కో వెళ్ళి డీల్ కుదుర్చుకుంటున్నారు. రష్యా నుంచి తెచ్చుకోవడం అంటే అమెరికాని డిఫై చేసినట్టు, అమెరికాని మేము అస్సలు పట్టించుకోమని ఒక మెసేజ్ ఈరోజు మాస్కో నుంచి మన జయశంకర్ గారు ఇచ్చారు. ఆ మాటల్లో కూడా స్పష్టంగా తెలుస్తుంది. అమెరికాని ఆయన చాలా విపరీతంగా క్రిటిసైజ్ చేశారు పేరు పెట్టి. ఎందుకంటే ఈ ఆంక్షలు అనేవి మా మీద హిపోక్రసీ. ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొంటున్న 3వ అతిపెద్ద దేశం ఇండియా, కానీ మొదటి యూరోప్ నుంచి ఇటు చైనా నుంచి మీరు విధించలే. కాబట్టి ఇండియాకి ఎగ్నెస్ట్గా మీరు చేసేది చాలా తప్పు అని చెప్తున్నారు. అంటే ఏంటి, మీరు చేసే పని తప్పు కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు డిసిషన్ తీసుకుంటాం, కాబట్టి మేము Su-57 కొంటామని అమెరికా చెప్పేశారు. కానీ అమెరికా ఇప్పుడు ట్రంప్ ఇక్కడితో ఆగే ప్రసక్తి లేదు. ఆయన కాట్సా అనే ఒక చట్టాన్ని ప్రయోగిస్తే ఇండియా మీద ఇంకా అదనంగా మనకి ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 50%ని ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చి ఇంకా అదనంగా విధించే ఆంక్షలు ఉన్నాయి, ఇంకా విధించవచ్చు. కానీ ఇండియా ఈ తీసుకునే నిర్ణయాలు అంటే ఇండియా కంప్లీట్గా అమెరికాకి దూరం అవుతే మాత్రం అమెరికాకి కూడా ప్రమాదం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం అమెరికాని రెచ్చగొట్టవచ్చు. మనం తీసుకునే Su-57 రష్యా నుంచి తెచ్చుకోవడం అంటే అమెరికా రెచ్చిపోవచ్చు, కాట్సా అది ప్రయోగించవచ్చు, కాట్సా చట్టం పెట్టి ఇంకా ఆంక్షలు విధించవచ్చు. కానీ ఇక్కడ ఒకటి ఉంది,
ఇండియాని మొత్తం కోల్పోవడం అమెరికాకి కుదరదు. అందుకనే చెప్తాను నేను ఎప్పుడు, S-400 మిసైల్ సిస్టమ్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్నప్పుడు సుమారు ఒక $15 బిలియన్ పెట్టి, $5.2 బిలియన్ పెట్టి 5 బ్యాటరీస్ తెచ్చుకున్నామండి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అప్పుడు కార్సా జో బిడెన్ గవర్నమెంట్ పెట్టలేదు, ఎందుకంటే ఇండియా లాస్ అవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు, మిత్ర దేశం కాబట్టి. ఇప్పుడు ట్రంప్ కూడా కొన్ని రెడ్ లైన్ ఉంది, కొంత లక్ష్మణ రేఖ ఉంది. ఆయన ఒక లిమిట్ దాటి ఇండియాను దూరం చేసుకోవడం అసంభవం అనమాట. కాబట్టి ఇండియా స్వతంత్రంగా వెళ్ళిపోతుంది. ఇండియా ఉండే ఈక్వేషన్స్ ఇండియాకు ఉన్నాయి, ఇండియాకు ఉండే క్యాలిక్యులేషన్స్ ఇండియాకు ఉన్నాయి. అంతేగాని ఇది ఒక అద్భుతమైన అవకాశం కూడా వచ్చింది. రష్యా ఇప్పుడు ఇండియా అమెరికాలకు కాస్త వివాదాస్పదం అయ్యి సంబంధాలు కాస్త దెబ్బతినడం వల్ల ఆ అమెరికా యొక్క F-22, అమెరికా F-35 దిగుమతి చేసుకోవాల్సిన అవసరం మనకి రాలేదు. అవి చాలా డేంజరస్ యుద్ధ విమానాలు, అవి భారత అవసరాలకు సరిపోవండి, చాలా కాస్ట్లీ. ఏదో మన అవసరానికి ఏదో మన సుజుకి కారు వేసుకెళ్ళవలసింది బెంజ్ కారు వేసుకెళ్ళినట్టు ఉంటుంది. యుద్ధానికి బెంజ్ కార్లు పనిచేయవు, సుజుకి కార్లు లాంటివే పనిచేస్తాయి. Su-57 మన యుద్ధ అవసరాలకి సరిపోతుంది, మన ఖర్చుకి సరిపోతుంది, మనం బేర్ చేయగలుగుతాం. దాని టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది, దాని ఆపరేషనల్ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ. అదే బెంజ్ కారు వాడడం కాదండి, బెంజ్ కారు కొనడం కాదు, దాని మెయింటెనెన్స్ కష్టం. అలాగే వోక్స్ వ్యాగన్ లాగా మన సుజుకి మన ఇండియన్ బ్రాండ్ కొనుక్కున్నాం ఈజీ అనమాట. ఈరోజు Su-57 కొంటే మన మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తక్కువ. సో అమెరికన్ కొంటే చాలా డేంజరస్, కిల్ స్విచ్ ఉంటుంది వాళ్ళది, ఎప్పుడు పడితే అప్పుడు ఆపేస్తారు. సో ఈ వివాదాస్పదం వల్ల ఇండియా అడ్వాంటేజ్ తీసుకుని రష్యా నుంచి వెంటనే కొనేసుకున్నాం, అయిపోయింది, పని అయిపోయింది. కానీ అమెరికా రెచ్చిపోయినా మనం తట్టుకోగలం, మన ఈక్వేషన్స్ మనకు ఉన్నాయి. ఏదన్నా వస్తే మన క్వాడ్ అని, బ్రిక్స్ కరెన్సీ అని, తర్వాత చైనాకి రష్యాకి దగ్గర అవడం, ఇవన్నీ అమెరికా తట్టుకోలేదండి. ఎందుకంటే ఇండియా దూరం అయ్యి ఇటు ఈస్టర్న్ రష్యా చైనాలకు దగ్గర అయిందంటే అది అమెరికా పతనానికి నాంది. కాబట్టి ట్రంప్కి ఉండే ప్రాబ్లం ట్రంప్కి ఉన్నాయి. కాబట్టి మనం ఆయుధాలు దిగుమతి చేసుకున్నా ముందుకి ఎక్కువగా వెళ్ళే అవకాశం లేదు, బెదిరింపుల దాకా సరిపెట్టే అవకాశం మాత్రమే ట్రంప్ దగ్గర ఉంది.